ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను నానాటికి పెను ప్రమాదంలో నెడుతుంది. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజ వాయు క్షేత్రంపై చేసిన ఇజ్రాయెల్ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ప్రతీకారచతో రగిలిపోతున్న ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలన్నింటికి నిప్పు పెట్టేసింది. ఖతర్, సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి సహా పలు చోట్ల చమురు సహజ వాయు క్షేత్రాలపై ఎడాపెడా క్షిపణి డ్రోన్ దాడులకు దిగుతోంది ఇరాన్. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెను కల్లోలం చెలరేగింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎల్ఎన్జీ క్షేత్రమైన ఖతర్లోని రాస్ లఫాన్ ఇరాన్ దాడుల్లో భారీగా దెబ్బతింది. ఇక్కడి ఉత్పత్తి కేంద్రాల్లో 15% మేరకు బుగ్గిపాలైనట్లు ఖతార్ ఇప్పటికే ప్రకటించింది. సో ఇది అంచనాలకు అందనంతటి భారీ నష్టం. ఒకవేళ దీని నుంచి కోలుకునేందుకు కనీసం 3 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుంది. అండ్ దీన్ని కనుక పునర్నిర్మాణం చేయాలంటే $26 బిలియన్ ఖర్చు. $26 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 2.4 లక్షల కోట్ల నిధులు అవసరం. సో ఇప్పటికే ఖతార్ ఎనర్జీ CEO సాద్ అల్ ఖబీ చెప్తున్నారు, భారత్కి ఇండైరెక్ట్గా మరో 5 ఏళ్ల పాటు ఎల్పిజి, ఎల్ఎన్జికి మేము ఏదైతే గ్యాస్ పంపిస్తున్నామో అది కుదరదు అని. సో మన భారత్లో అవసరాలకు సగానికి పైగా లఫన్ క్షేత్రం నుంచే మనకి తీరుస్తోంది. వాళ్లే మనకు గ్యాస్ పంపిస్తున్నారు. దాంతో ఈ దాడి ప్రభావం మనపై తీవ్రంగా ఉండనుంది. సౌదీ అరేబియాలో ఎర్ర సముద్ర తీరంలో రేవు పట్టణంలో ఉన్న సఫ్రెన్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది. అరాంకోలో భాగమైన ఆ క్షేత్రంలో భారీగా మంటలు చెలరేగాయి. విజువల్ చూస్తున్నారు మీరు మన టీవీ స్క్రీన్పై. నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్లు కూడా సౌదీ రక్షణ శాఖ చెప్తుంది. ఇరాన్ తీరుతో విసిగిపోయాం, మా ఓపిక కూడా హద్దుంటుంది, పరిస్థితి చేయి దాటితే ఇరాన్ పైకి యుద్ధంలోకి మేం కూడా ప్రవేశించాల్సి ఉంటుందని సౌదీ రాకుమారుడు చెప్తున్న పరిస్థితి. సో 1 కాదు 2 కాదు, దాదాపుగా 27 దేశాలకు ఈ రాఫన్ క్షేత్రం నుంచి దాదాపుగా 27 దేశాలకు గ్యాస్ సరఫరా అవుతుంది. దాదాపుగా కేవలం ఇండియాకే 30 నుంచి 35% మన ఇండియాకే వస్తుంది అక్కడ నుంచి గ్యాస్. సో బెల్జియం, ఇటలీ, జపాన్, చైనా, రష్యా లాంటి 26 దేశాలు ఈ యొక్క రాఫన్ గ్యాస్ రిఫైనరీ ఇండస్ట్రీ నుంచి మొత్తం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో మరో 5 ఏళ్ళు భారతదేశానికి గ్యాస్ లేనట్టేనని ఇప్పటికే ఖతర్ ఎనర్జీ CEO అల్ ఖబీ చెప్పారు. సో దీన్ని ఒకవేళ బాగు చేయాలి అని అనుకుంటే దాదాపుగా 2.4 లక్షల కోట్ల రూపాయలు ఒక భారతదేశంలోని ఒక సెంట్రల్ బడ్జెట్లో ఒక చిన్న శాఖకి పెట్టే డబ్బు అనమాట. సో అన్ని కోట్లు పెట్టి, అన్ని లక్షల కోట్లు పెట్టి దాన్ని చేయాలన్నా, ఇన్స్టెంట్గా చేయాలన్నా సో అయ్యే పని కదా. ఇప్పుడు యుద్ధం చాలా తీవ్ర పరిణామంలో ఉంది. ఇటు ఇప్పటికే యుద్ధంలోకి సౌదీ అరేబియా కూడా ఎంటర్ అయింది. సో దాని గురించి ఇప్పుడు ట్రంప్ నాటో దేశాలను అభ్యర్థిస్తున్నాడు. ఎలాగైనా సరే హార్మోజ్ స్ట్రైట్ని, హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుంది కాబట్టి మనందరం ఏకమయ్యి ఆ దేశాలన్నింటినీ కలిపామనుకోండి. సో దాని త్రూగా హార్మోజ్ని మనం కాపాడుకోవచ్చు. ప్రపంచ దేశాలకు వెళ్లాల్సిన షిప్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పంపించేయాలని ట్రంప్ ఇప్పటికే నాటో దేశాలకు పిలుపునిచ్చాడు. సో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మనందరికీ తెలిసిందే. సో నాటోని గనక ట్రంప్ సెన్సిటివ్గా గెలకాలి అంటే వాళ్ళు ఆ దేశాలు మొత్తం ఇప్పుడు హార్మోజ్ కోసం ఫైట్ చేసే పనులు లేవు. జస్ట్ బికాజ్ ఆఫ్ ట్రంప్ ఇక్కడ ఒత్తిడి తెస్తున్నాడు. ఏమని? ఇరాన్ దగ్గర ఉన్న హార్మోజ్ జలసంధిని మనం గనక లాక్కుంటే, సో ఇరాన్కి మనం బలం చూపించినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మన దగ్గర ఉంటుందని చెప్పి ట్రంప్ నాటో దేశాలన్నిటికీ పిలుపునిస్తున్నాడు. కానీ ఆ నాటో యొక్క డూస్ అండ్ డోంట్స్ ప్రకారం ఆ ఉల్లంఘన అనేది మాకు సంబంధం లేదు, అసలు ఆ యుద్ధానికి మాకు సంబంధం లేదు. ఈవెన్ నాటోలో ఉన్న మనం కూడా, భారతదేశం కూడా టచ్ మీ నాట్ లాగే ఉన్నాం. అయినా సరే మన మీద ఇప్పుడు భారీ ఇంపాక్ట్ పడబోతుంది. మనం అసలు యుద్ధంలో పాల్గొనలేదు, ఎవరికి సపోర్ట్ చేయలేదు.
యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు మనలాంటి దేశాలు ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ ట్రంప్. ఒక రకంగా అగ్రరాజ్య పరువు గంగలో కలిసిపోయిందా అనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. ట్రంప్ తన విచ్చలవిడితనంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాడన్న విమర్శలు కూడా ఈవెన్ నాటోలో ఇలాంటి ఆర్గనైజేషన్లో వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్స్లో వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే హార్మోజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. సో మొన్నటి వరకు మన షిప్లు ఏవైతే ఉంటాయో వాటి వరకు అనుమతి ఇచ్చింది. సో అవి వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ ఖతర్లో ఉన్న గ్యాస్ క్షేత్రాలపై దాడి చేయడంతో ఇప్పుడు మనం ఎవరిని అడగాలో అర్థం కానటువంటి పరిస్థితి గ్యాస్ని. సో దీనికి సంబంధించి ప్రధానికి ఇటు భారత విదేశాంగ ప్రతినిధులకి నిద్ర లేనటువంటి సిచ్యువేషన్ ఒక రకంగా. ఎందుకంటే ఇప్పటికే డొమెస్టిక్ పరంగా ఇబ్బంది పడుతున్నాం, కమర్షియల్ పరంగా ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది. దాదాపుగా ఒక డొమెస్టిక్ గ్యాస్ కనుక మనకి బుక్ అవ్వాలి అంటే, ఇంటికి రావాలి అంటే 48 రోజులు పడుతుంది ఇప్పుడు. సో మరి ఇలాంటి నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగి దాదాపుగా తెలుగు రాష్ట్రాలనే కాదు ఇండియాలో చాలా రెస్టారెంట్లు మూతపడ్డాయి. చిన్న చితక మిడిల్ క్లాస్లో ఉండే రెస్టారెంట్లు మొత్తం మూతపడ్డాయి. సో ఇప్పుడు ఇంకా మూతపడబోతున్నాయి మరికొద్ది రోజుల్లో. ఇలాంటి టైంలోనే ఇరాన్ మళ్ళీ ఖతార్లోని రాస్ ఫలాన్ అనే ఒక గ్యాస్ క్షేత్రంపై, సహజ వాయువు క్షేత్రంపై, అక్కడి నుంచి మనం 30 నుంచి 35% వరకు గ్యాస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అక్కడి నుంచి. అలాంటి గ్యాస్ రిఫైనరీపై ఇప్పుడు ఇరాన్ కోలుకోలేని దెబ్బతీస్తుంది. దాన్ని కనుక తిరిగి ఇచ్చేయాలి అంటే 2.4 లక్షల కోట్ల అవసరం. సో ఇప్పుడు భారతదేశం ఒక రకంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరో 5 ఏళ్ళు పడుద్ది. 5 ఏళ్ళు పట్టిద్ది మనకి గ్యాస్ రావడానికి. సో ఇప్పటికే సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుగులేని ఆయుధ సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత సౌదీ, దాని భాగస్వామ్య దేశాల సొంతం. అవసరమైతే వాటిని ఇరాన్పై ప్రయోగించేందుకు ఏమాత్రం వెనకాడబోమంటూ గుర్తు చేశారు ఆయన. సో ఇట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సౌదీ అరేబియా కూడా యుద్ధంలో దిగడానికి రెడీగా ఉంది. సో గుర్తుంచుకుంటే మంచిది, లేదంటే మేము ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తామంటూ ఆయన కూడా హితవు పలికారు ఇరాన్కి. సో ఇరాన్ డ్రోన్లు కువైట్లో కూడా ఆల్ అహ్మదీ, మైనా అబ్దుల్లా చమురు క్షేత్రాలకు, యుఏఈ అబుదాబిలోను పలు సహజ వాయువు కేంద్రాలకు నష్టం కలిగించాయి. తమ ఇంధన వ్యవస్థలపై దాడులకు దిగి ఇజ్రాయెల్ దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేస్తుందని ఇరాన్ అధికారులు చెప్తున్న పరిస్థితి. నిజానికి పొరుగు దేశాల ఇంధన క్షేత్రాలపై దాడులు చేసే యోచనే మాకు లేదు, కానీ మా ఇంధన వ్యవస్థలపై ఇజ్రాయెల్ అమెరికా దాడులతో యుద్ధం మరో స్థాయికి చేరింది. అందుకే గల్ఫ్ దేశాల ఇంధన వ్యవస్థలపై మేము కూడా దాడులు దిగామని ఇరాన్ చెప్తుంది. సో మా ఇంధన వ్యవస్థలపై మరోసారి దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఆయిల్ రిఫైనరీస్ అన్నిటినీ నాశనం చేసి తీరతాం, సర్వనాశనం చేసి తీరతాం అంటూ హెచ్చరించింది ఇరాన్. సో రస్లఫాన్ గ్యాస్ రిఫైనరీపై దాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దానిపై మళ్ళీ దాడికి దిగితే కనీవిని ఎరుగని స్థాయి దాడులతో సౌత్ పార్స్ సహజ వాయు క్షేత్రాన్ని పూర్తిగా బుగ్గిపాలు చేస్తామని ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు ట్రంప్. సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేయబోదని అధ్యక్షుడు హామీ ఇచ్చారు. సో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తూ 12 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఒక ప్రకటన రిలీజ్ చేశాయి. దాడులను ఇరాన్ తక్షణం మానుకోవాలి, లేదంటే సెల్ఫ్ ప్రొడక్షన్ చేసుకునే హక్కు గల్ఫ్ దేశాలకు ఉంటుంది అని హెచ్చరించాయి చాలా సున్నితంగా. నౌకలు, ఇంధన వ్యవస్థలపై ఇరాన్ దాడులను జపాన్తో పాటు పలు యూరప్ దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి. రస్లఫాన్పై దాడికి నిరసనగా ఇరాన్ దౌత్య కార్యాలయంలోని అధికారులంతా 24 గంటల్లోపు దేశం వీడాలని ఖతర్ ఆదేశించింది. తాజా పరిణామాల్లో చమురు ధరలు మరింతగా బగ్గుమంటున్నాయి. గురువారం బ్యారెల్ ధర
$119 దాకా ఎగబాకింది. ఇరాన్ జలాంతర్గాములు ఖతమైపోయాయి. ఇరాన్ జలాంతర్గాములన్నింటినీ ధ్వంసం చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఆ దేశం వద్ద ఉన్న 11 జలాంతర్గాములను బుగ్గిపాలు చేసినట్టు కూడా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇరాన్ పౌర సైనిక నేతలందరినీ లక్ష్యం చేసుకున్నట్టు కూడా స్పష్టం చేశారు. సో హార్మూజ్ వద్ద ఇరాన్ పడవలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తోంది ఒక పక్క. అండ్ ఇరాన్ భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలపై 5,000 పౌండ్ల బరువైన భారీ బాంబులు వేసినట్లు కూడా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించారు. మరోవైపు కాస్పియన్ సముద్రంలో పలు ఇరాన్ లక్ష్యాలపై తొలిసారి దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఒక నౌకాశ్రయం అండ్ కొన్ని నౌకలు కమాండ్ సెంటర్పై క్షిపణుల వర్షం కురిపించినట్టు కూడా వెల్లడించింది. అంతేకాక టెహ్రాన్తో సహా ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల పరంపర తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. కొన్ని వందల లక్ష్యాలను క్షిపణులు బాంబులతో ధ్వంసం చేసినట్లు కూడా ఇరు దేశాలు చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ రస్ లఫాన్ అనే గ్యాస్ రిఫైనరీ క్షేత్రంపై ఇరాన్ చేసిన డ్రోన్ క్షిపణుల దాడులతో దాదాపుగా ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి. ఈ యొక్క ఆయిల్ రిఫైనరీ నుంచి ఇటు ఇండియా, చైనా, ఇటలీ, బెల్జియం, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలకు, ఇటు ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా ఇక్కడి నుంచే గ్యాస్ వెళుతోంది. సో మరి అలాంటి రస్ లఫాన్ గ్యాస్ రిఫైనరీ ఇండస్ట్రీపై ఇరాన్ కావాలని దెబ్బకొట్టింది. 1 కాదు 2 కాదు, దాదాపుగా 10 డ్రోన్లను పంపించి ఒక్కసారిగా అగ్నికిలలు ఎలా ఎగిసిపడుతున్నాయో మనం లైవ్లో చూస్తున్నాం, మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో ఇది కావాలనే చేసిన కుట్రగా అభివర్ణిస్తోంది యుఎస్. సో ఇప్పటికే ఇంకొకసారి రస్ లఫాన్ పై దాడులకు దిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టమంటూ ఇటు ఇరాన్ హెచ్చరిస్తోంది, అటు ట్రంప్ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఎలాగైనా సరే ఇక్కడ ఇరాన్ టార్గెట్గా కొన్ని కంట్రీస్ని, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంట్రీస్ని యొక్క ఆర్థిక వ్యవస్థల్ని కనుక దిగజార్చితే అప్పుడు ఈ యొక్క ఎఫెక్టెడ్ కంట్రీస్ లైక్ చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, అండ్ ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, ఇలాంటి దేశాలు మొత్తం ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ రావాలి అనేది ఇండైరెక్ట్గా గేమ్ ఆడుతుంది ఇరాన్. ఇలాంటి నేపథ్యంలో హార్మూజ్ స్ట్రైట్ దగ్గర నుంచి మన చమురు షిప్స్ని కొన్నిటిని రిలీజ్ చేసింది. సో కొంత ఊరట ఇచ్చినప్పటికీ ఇండైరెక్ట్గా ఇలాంటి గ్యాస్ రిఫైనరీ ఇండస్ట్రీలపై దాడులు చేస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ ఒక్క క్షిపణులతో అల్లాడిపోతుంది వ్యవస్థ. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మా మీద దాడి చేస్తే మేము దాడి చేయగలం అని చెప్తుంది ఇరాన్. సో వచ్చే 5 ఏళ్ల లోపు మనకి ఖతర్ నుంచి గ్యాస్ రావడం బంద్ అయినట్టు కూడా ఇప్పుడు ఖతర్ ఎనర్జీ CEO ఆల్ సైనా చెప్పారు.